14th February 2026న ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ పయ్యవోలు కేశవ్ 2026-2027 ఫైనాన్షియల్ ఇయర్ గాను బడ్జెట్ ని ప్రెజెంట్ చేశారు. అండ్ ఈ యొక్క బడ్జెట్ అనేది ఇండియాలో వికసిత భారత్ 2047 ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కూడా స్వర్ణాంధ్ర 2047 యొక్క విజన్ కి ఇన్ లైన్ ఉంటుంది అనేసి చెప్తూ వచ్చారు. సో బేసికల్ గా స్వర్ణాంధ్ర 2047 అంటే 2047 వచ్చేటప్పటికి ఇండియా పరంగా ఏ విధంగా వికసిత భారత్ లో డెవలప్డ్ నేషన్ గా అవ్వాలనుకుంటుందో అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లో కానీ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో ప్రాస్పరిటీలో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లో సో ఈ విధంగా స్వర్ణాంధ్ర 2047 కల్లా మన ఆంధ్రప్రదేశ్ అనేది ఇండియాలోనే నెంబర్ 1 స్టేట్ గా తీసుకురావడం అనేది మన యొక్క విజన్. ఈ విజన్ కి అనుగుణంగా ఈ యొక్క బడ్జెట్ ని ప్రెజెంట్ చేస్తున్నట్టు స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ పయ్యవోలు కేశవ్ చెప్పారు. ఈ బడ్జెట్ టోటల్ ఎక్స్పెండిచర్ 3,32,205 crores అనేసి అనౌన్స్ చేశారు. అయితే ఏ సెక్టర్ కి ఎంత అలాట్మెంట్ చేశారు అన్నది చూసేదానికంటే ముందు ఆంధ్రప్రదేశ్ యొక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే మనీ ఎక్కడి నుంచి వస్తుంది, వచ్చిన ఇన్కమ్ ని ఎక్కడ మనం ఖర్చు పెడుతున్నామో ఫస్ట్ తెలుసుకుందాం. బడ్జెట్ లోపలికి వెళ్లేదానికంటే ముందు మన ఆంధ్రప్రదేశ్ కి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మేజర్ గా 4 ways నుంచి వస్తుంది. నెంబర్ 1 స్టేట్ ఓన్ ట్యాక్సెస్, నెంబర్ 2 షేర్ ఫ్రమ్ సెంటర్, నెంబర్ 3 సెంట్రల్ గవర్నమెంట్ యొక్క గ్రాంట్స్, నెంబర్ 4 బారోయింగ్. సో స్టేట్ నెంబర్ 1 చూద్దాం. నెంబర్ 1లో స్టేట్ ఓన్ ట్యాక్సెస్. సో ఇందులో ఏంటంటే మన స్టేట్ గవర్నమెంటే ఓన్గా ట్యాక్సెస్ని కలెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ SGST కానీ, ఎక్సైజ్ డ్యూటీ, లిక్కర్ సేల్స్ పైన వాటిపైన ఎక్సైజ్ డ్యూటీ కానీ, స్టాంప్ డ్యూటీస్, రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, మోటార్ వెహికల్ ట్యాక్స్, స్టేట్ ఓన్ ట్యాక్సెస్. సో వీటి నుంచి వచ్చేది మనకి మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మన యొక్క స్టేట్కి. ఇంకొకటి వచ్చి షేర్ ఫ్రమ్ సెంట్రల్ ట్యాక్సెస్. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, సో ఈ విధంగా ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తుంది. ఇక్కడ వచ్చిన ట్యాక్సెస్ పైన ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ బేస్ చేసుకొని కొంత ఫిక్స్డ్ పర్సంటేజెస్ని స్టేట్స్ కూడా షేర్ చేస్తుంది. అలా షేర్ చేసే పూల్లో మన ఏపీకి కూడా కొంత అమౌంట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ పూల్ నుంచి, సెంట్రల్ GST నుంచి అండ్ అదర్ సెంట్రల్ ట్యాక్సెస్ నుంచి మనకి మన స్టేట్ గవర్నమెంట్కి ఇన్కమ్ అనేది వస్తుంది. థర్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చి గ్రాంట్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే గ్రాంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసిన దాని ప్రకారం మనకి కొన్ని గ్రాంట్స్ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చిన గ్రాంట్స్ అనేది ఓన్లీ స్పెసిఫిక్ పర్పసెస్ మాత్రమే యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానీ లేకుంటే స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ప్రాజెక్ట్స్. ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే గ్రాంట్స్ ని ఓన్లీ పర్టికులర్ పర్పస్ మాత్రమే యూజ్ చేయాలి. ఫైనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చి బారోయింగ్స్ అంటే లోన్ తీసుకోవడం. మార్కెట్ నుంచి లోన్ తీసుకుంటాం, బ్యాంక్స్ నుంచి తీసుకుంటాం, నాబార్డ్ నుంచి తీసుకుంటాం, అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఇది ఎందుకు తీసుకుంటామంటే ఒకవేళ మన యొక్క రెవెన్యూ అనేది సరిపోకుండా ఉన్నప్పుడు మనం బారోయింగ్స్ తీసుకుంటూ ఉంటాం. అండ్ సమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా మనం బారోయింగ్స్ చేస్తాం. మేజర్గా ఈ బారోయింగ్స్ అనేది ఎందుకు చేస్తామంటే క్యాపిటల్ ప్రాజెక్ట్స్ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం యూజ్ చేస్తాము, అసెట్ క్రియేషన్ కోసం. ఆల్సో ఫిజికల్ డెఫిసిట్ని కవర్ చేయడానికి కూడా మనం ఈ బారోయింగ్స్ అనేది తీసుకుంటూ వస్తాం. సో ఓవరాల్గా ఏపీకి ఇన్కమ్ ఏ విధంగా వస్తుందంటే స్టేట్ యొక్క ఓన్ ట్యాక్సెస్ నుంచి వస్తుంది, సెంటర్ ట్యాక్సెస్ పైన షేర్ నుంచి వస్తుంది అకార్డింగ్ టు ది ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ బేస్ చేసుకొని, నెక్స్ట్ బారోయింగ్స్ ఫ్రమ్ ద మార్కెట్స్ అండ్ ఫైనల్ గా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క గ్రాంట్స్ నుంచి. ఈ విధంగా 4 ways లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చిన ఇన్కమ్ ని ఏ విధంగా స్పెండ్ చేస్తుంది? మేజర్ గా 2 ways లో స్పెండ్ చేస్తుంది. ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఇంకొకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే డే టు డే ఎక్స్పెన్సెస్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సాలరీస్ ఇవ్వడానికి, పెన్షన్స్ ఇవ్వడానికి, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ప్రొవైడ్ చేయడానికి, తీసుకున్న లోన్స్ కి ఇంట్రెస్ట్ పేమెంట్ చేయడానికి, అగ్రికల్చర్ పవర్ కి సబ్సిడీస్ ప్రొవైడ్ చేయడానికి, ఎడ్యుకేషన్, హెల్త్, సోషల్ వెల్ఫేర్ ఎక్స్పెన్సెస్ కి. సో ఈ విధంగా వచ్చిన ఇన్కమ్ ని డే టు డే లైఫ్ యాక్టివిటీస్ కోసం ఖర్చు పెడుతూ ఉంటుంది. సో ఈ యొక్క రెవెన్యూ ఎక్స్పెండిచర్ వల్ల ఎటువంటి పర్మనెంట్ అసెట్ అనేది క్రియేషన్ జరగదు, బట్ ఓన్లీ గవర్నమెంట్ అనేది రన్ అవుతూ ఉండేదానికి ఈ యొక్క రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. మనకు వచ్చే మేజర్ ఇన్కమ్ లో మోర్ దెన్ 80% రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద వెళ్ళిపోతుంది. ఇంకొకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే సింపుల్ గా అసెట్ క్రియేషన్, రోడ్ వేస్ కానీ, రోడ్స్ ని బిల్డ్ చేయడం కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని తీసుకురావడం కానీ, మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ ని తీసుకురావడం కానీ, హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేయడం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని బిల్డ్ చేయడం కానీ, స్కూల్స్, హాస్పిటల్స్, బిల్డింగ్స్ ని కట్టడం కానీ. సో ఈ విధంగా ఒక అసెట్ ని క్రియేట్ చేస్తాం. ఈ అసెట్ క్రియేషన్ వల్ల లాంగ్ టర్మ్ లో మనకి ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది. ఈ విధంగా మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి వచ్చిన ఇన్కమ్ ఏ విధంగా వెళ్తుందో చూసాం. ఒకవేళ ఎక్స్పెండిచర్ అనేది ఇన్కమ్ కంటే కూడా ఎక్కువైందంటే దాన్ని ఫిజికల్ డెఫిసిట్ అంటాం. ఇలా ఈ ఫిజికల్ డెఫిసిట్ ని కవర్ చేయడానికి గవర్నమెంట్ బయట నుంచి మనీ అనేది బారో చేస్తూ ఉంటుంది. ప్రెజెంట్ బడ్జెట్ 2026-2027 ఫైనాన్షియల్ ఇయర్ గాను మనం 3,32,205 crores ని అనౌన్స్ చేస్తాం. ఒకసారి ఈ కీ ఫిజికల్ ఇండికేటర్స్ చూసుకున్నట్లయితే అకార్డింగ్ టు ది ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం 2,77,519 crores లాస్ట్ ఇయర్ 2025-2026 గాను ఖర్చు పెట్టాం. అయితే ఇప్పుడు 2026-2027 గాను మనం 3,32,205
5 crores ని ఖర్చు పెట్టబోతున్నాం. నెక్స్ట్ మన యొక్క రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ చూసుకున్నట్లయితే 2,38,021 crores గా ఉన్నది. ఇప్పుడు 2,56,143 crores. అంటే మన యొక్క రెవెన్యూ ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ డే టు డే ఎక్స్పెన్సెస్ కోసం మన యొక్క రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఇంక్రీజ్ చేసాం. నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ 39,498 crores ని ఉంటే ప్రెసెంట్ 53,915 crores కి మనం పెంచాం. సో దీని వల్ల అసెట్ క్రియేషన్ కోసం ఇంకొంచెం మనీని మనం ఖర్చు పెట్టబోతున్నాం. మన యొక్క రెవెన్యూ డెఫిసిట్ చూసుకున్నట్లయితే 2.33% ఆఫ్ జిఎస్డిపి ఉంది లాస్ట్ ఇయర్. బట్ ప్రెసెంట్ అంటే 41,118 crores. ప్రెసెంట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క రెవెన్యూ డెఫిసిట్ ని 1.11% తీసుకొని వచ్చాం. మన టోటల్ జిఎస్డిపిలో అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ లో 1.1% తీసుకొచ్చాం. అంటే 2.33% నుంచి 1.1% తీసుకొచ్చాం. విచ్ మీన్స్ 22,002 crores. అంటే రెవెన్యూ డెఫిసిట్ తగ్గుతుందంటే మనకి అప్పులు అనేది తగ్గుతున్నాయి. అప్పులు తగ్గుతుందంటే అసెట్ క్రియేషన్ ఆటోమేటిక్ గా జరుగుతుంది అని అర్థం. అంటే ఓన్ గానే మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అని అర్థం. అండ్ ఫిజికల్ డెఫిసిట్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ 4.57% ఆఫ్ జిఎస్డిపి గా ఉంది. అంటే 80,567 crores ఉన్నది. ప్రెసెంట్ అంటే ఈ ఇయర్ లో 3.84% ఆఫ్ జిఎస్డిపి కి మనం ఎస్టిమేషన్ చేస్తున్నాం. అంటే 75,868 crores కి తగ్గించాలి అనేసి రెవెన్యూ డెఫిసిట్ ని తగ్గించుకుంటున్నాం, ఫిజికల్ డెఫిసిట్ ని తగ్గించుకుంటున్నాం. విచ్ సింప్లీ మీన్స్ మన యొక్క స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ యొక్క బేస్ అనేది పెరిగింది అని అర్థం. అండ్ మనం బయట నుంచి బారోయింగ్స్ అనేది తీసుకురావట్లేదు, అంటే బయట నుంచి బారోయింగ్స్ అనేది తగ్గిస్తున్నాం అని అర్థం. ప్రెసెంట్ ఇప్పుడు తీసుకొచ్చిన బడ్జెట్ 2026-27 ఫైనాన్షియల్ ఇయర్ లో మెయిన్ థీమ్ ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ అనేది పేపర్ మీద కాకుండా రియల్ టైమ్ ప్రాస్పారిటీ అండ్ గ్రోత్ అనేది ఆన్ గ్రౌండ్ ఉంటుంది. విచ్ సింప్లీ మీన్స్ ఏదో పేపర్ మీద గ్రోత్ 11% ఉంది, 12% ఉంది అని చెప్పుకోకుండా రియాలిటీలో చూసుకున్నట్లయితే ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ క్రియేట్ చేశారు, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కి ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు, నెక్స్ట్ ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ బిల్డ్ అయినాయి. వీటిని రియాలిటీలో చూపించడమే దీని యొక్క మెయిన్ ఉద్దేశం. దీనికి ఇన్లైన్ గా ప్రెసెంట్ ఏపీ బడ్జెట్ ఏ సెక్టర్ కి ఎంత అలొకేట్ చేసింది, అగ్రికల్చర్ సెక్టర్ కి, హెల్త్ సెక్టర్ కి, ఎడ్యుకేషన్ సెక్టర్ కి, అలైడ్ యాక్టివిటీస్ కి, ఎన్వైరన్మెంట్ కి, సైన్స్ అండ్ టెక్నాలజీకి, సో ఏ సెక్టర్ కి ఎంత ప్రొవైడ్ చేసింది అనేది మనం ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ చూసుకుంటూ వెళ్దాం. అండ్ ఈ యొక్క ఏపీ బడ్జెట్ వల్ల ఒక కామన్ పర్సన్ కి ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుందో కూడా మనం ఈ వీడియోలో డికోడ్ చేద్దాం. అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ కి ఎంత మనం ఇన్వెస్ట్ చేసామో చూద్దాం. సో ఈ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీకి సంబంధించి వన్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ని ఒక ఇన్వెస్ట్మెంట్ మోడల్ లాగా తీసుకురాబోతున్నారు. సో దీనికి సంబంధించి 30,000 crores రూపీస్ ఈ ఏపీ బడ్జెట్ లో ఈ యొక్క రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కి అనౌన్స్ చేశారు. మెయిన్ ఏం ఏంటంటే రాయలసీమ రీజన్ ని ఒక హార్టికల్చర్ ప్రొడక్షన్, ప్రాసెసింగ్, ఎక్స్పోర్ట్ సెంటర్ గా క్రియేట్ చేయడం. బేసికల్ గా రాయలసీమ అనేది డ్రై ఫార్మ్ ల్యాండ్, ఎక్కువ ఇరిగేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వాటర్ స్కార్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నార్మల్ స్టేపుల్ ఫుడ్స్ కంటే కూడా ఈ హార్టికల్చర్ సింప్లీ మీన్స్ ఫ్లవర్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ నార్మల్ స్టేపుల్ ఆయిల్ సీడ్స్ క్రాప్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే ఈ యొక్క హార్టికల్చర్ అనేది తక్కువ స్పేస్ లోనే ఎక్కువ విల్డ్ ఇస్తుంది. దీని యొక్క ఇరిగేషన్ ప్యాటర్న్ కూడా మినిమల్ గా ఉంటుంది. లైక్ డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింకిల్ ఇరిగేషన్ కానీ, కెనాల్ ఇరిగేషన్ కానీ. సో తక్కువ వాటర్ తోనే మనకి ఎక్కువ విల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ యొక్క హార్టికల్చర్ హబ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఒక ఎండ్ టు ఎండ్ హార్టికల్చర్ ఈకో సిస్టమ్ ని క్రియేట్ చేయడం అనేది గవర్నమెంట్ యొక్క ప్లాన్. ప్రొడక్షన్ అనేది అక్కడే జరుగుతుంది, ప్రాసెసింగ్ అక్కడే జరుగుతుంది, గ్రేడింగ్ అక్కడే జరుగుతుంది, స్టోరేజ్ అక్కడే జరుగుతుంది, ఎక్స్పోర్ట్ కూడా అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ప్రొడక్షన్, ప్రాసెసింగ్, ఎక్స్పోర్ట్ అంతా కూడా ఒకే దగ్గర ఉంటుంది. సో దీనివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది, రీజనల్ డిస్పారిటీస్ అనేది తగ్గుతుంది, రూరల్ ఎకానమీకి బూస్ట్ అవుతుంది, అగ్రో ప్రాసెసింగ్ యూనిట్స్ అనేది ఎక్కువ అవుతాయి, ఒక వాల్యూ చైన్ అనేది క్రియేట్ అవుతుంది. సో వాల్యూ చైన్ అంటే సింపుల్ గా ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క రిమోట్ ఉంది, ఈ యొక్క రిమోట్ లోని బ్యాటరీస్ ఒక దగ్గర నుంచి వచ్చాయి, నెక్స్ట్ దీనిపైన ఉన్న బాడీ యొక్క ప్లాస్టిక్ అనేది ఒక దగ్గర నుంచి వచ్చింది, దీనిపైన ఉన్న రబ్బర్ ఒక దగ్గర నుంచి వచ్చింది. సో వీటన్నిటిని కలిపితే మనం వాల్యూ చైన్ అంటాం. సో అటువంటి వాల్యూ చైన్ ని మన ఏపీలోని రాయలసీమలో క్రియేట్ చేయడం అన్నది, పర్టికులర్ గా హార్టికల్చర్ లో క్రియేట్ చేయడం అన్నది గవర్నమెంట్ యొక్క మెయిన్ ప్లాన్. సో దీని ద్వారా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ వీటి యొక్క ప్రాసెసింగ్ కానీ, ప్రొడక్షన్ కానీ, గ్రేడింగ్ కానీ అన్నీ ఒకే దగ్గర జరుగుతుంది. సో దీని యొక్క ఎక్కువ వాల్యూ చైన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో డిపెండెన్సీ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఈ విధంగా ఒక రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ని క్రియేట్ చేద్దామన్నది దీని యొక్క మెయిన్ ఉద్దేశం. విత్ దిస్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గవర్నమెంట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఓవర్ 9 lakh jobs linked to the horticulture development hub, and also government is planning to improve the production base. సో ఇప్పుడు ప్రస్తుతానికి 8.1 lakh hectares గా ఉన్న ల్యాండ్ ని కాస్త 14.1 lakh hectares ఆఫ్ ల్యాండ్ కి ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ చేయాలి అన్నది ఈ యొక్క ప్లాన్ లో కూడా భాగంగా ఉంది. వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ కి గవర్నమెంట్ 18,224 crores ని స్పెండ్ చేయబోతుంది. దీంట్లో పోలవరం ప్రాజెక్ట్ ని ఇంకా కొంచెం స్పీడప్ చేయడానికి అండ్ అదర్ డ్యామ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని రిలేటెడ్ టు ద వాటర్ డిపార్ట్మెంట్ కి ఎక్కువ పుష్ చేయడానికి గవర్నమెంట్ ఆలోచిస్తూ ఉంది. ఈ యొక్క అగ్రికల్చర్ సెక్టర్ లోని కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి అన్నదాత సుఖీభవ PM కిసాన్ స్కీమ్. ఈ స్కీమ్ లో భాగంగా 20,000
రూపీస్ పర్ ఫ్యామిలీకి ఇవ్వబోతున్నారు. సో ఓవరాల్గా ఈ స్కీమ్ కోసం 6,600 crores నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కాను ఖర్చు పెట్టబోతుంది. సో సింపుల్గా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ స్కీమ్ ఏంటంటే, పీఎం కిసాన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. సో ఇందులో భాగంగా ఒక ఇయర్కి క్రాప్ వేయడానికి ముందు ఇన్కమ్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడానికి, అంటే సీడ్స్ కొనుక్కోవడానికి లేకుంటే అగ్రికల్చర్ యాక్టివిటీస్కి హెల్ప్ అయ్యేలాగా సెంట్రల్ గవర్నమెంట్ 6,000 రూపీస్ ప్రొవైడ్ చేస్తుంది 3 ఇన్స్టాల్మెంట్స్లో. దీనికి మన స్టేట్ గవర్నమెంట్ 14,000 రూపీస్ యాడ్ చేసి ఓవరాల్గా 20,000 రూపీస్ పర్ ఫ్యామిలీకి ఇస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ స్కీమ్ వచ్చి పశు బీమా పథకం. మన ఆంధ్రప్రదేశ్ మోర్ దెన్ 60% ఫార్మర్సే ఉన్నారు. ప్రజెంట్ చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ ఫార్మింగ్ అనేది చాలా వాలటైల్గా ఉంటుంది. మనకి క్రాప్ అనేది బాగా వచ్చినప్పటికీ కూడా చేతికొచ్చేటప్పటికి ఏదైనా న్యాచురల్ కెలామిటీస్ ద్వారా, లైక్ ఒకవేళ ఎక్కువ వర్షాలు పడడం వల్ల పంట అనేది కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకనేసి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మీద ఒకటే కాకుండా వెటర్నరీ పైన కూడా ఆధారపడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గోడ్స్ని, షీప్స్ని, కౌస్ని, బఫెలోస్ని పెంచుకుంటూ ఉంటారు. సో ఒకవేళ వీటికి కూడా ఏదైనా జరిగిందంటే వాళ్ళకి ఒక సడన్ ఎకనామిక్ షాక్ లాగా ఉంటుంది. ఈ యొక్క ఎకనామిక్ షాక్ అనేది రెడ్యూస్ చేయడానికి గవర్నమెంట్ పశు బీమా పథకం తీసుకొని వచ్చింది. గవర్నమెంట్ సపరేట్గా వెటర్నరీ బిల్డింగ్స్ కోసం అండ్ అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడం కోసం 20 crore రూపీస్ని అలాట్ చేసింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ వచ్చి మత్స్యకార సేవలు. కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు ఫిషింగ్కి వెళ్తూ ఉంటారు. April 14th నుంచి June 14th వరకు 2 months అనేది ఫిషింగ్ బ్యాన్ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఆ టైం పీరియడ్లో ఫిష్ యొక్క బ్రీడింగ్కి టైం ఇస్తారు. సో ఆ టైం పీరియడ్లో ఎవరైతే ఈ యొక్క ఫిషింగ్ మీద ఆధారపడి ఉంటారో ఆ ఫ్యామిలీస్ నష్టపోతాయి. కాబట్టి గవర్నమెంట్ ఇంతకు ముందు 10,000 రూపీస్ పే చేస్తూ ఉండింది ఆ 2 months టైం పీరియడ్కి గాను. ఇప్పుడు గవర్నమెంట్ ఈ 10,000 రూపీస్ని కాస్త 20,000 రూపీస్ని ప్రొవైడ్ చేసింది. దీనివల్ల 1.2 lakh ఎలిజిబుల్ ఫ్యామిలీస్ బెనిఫిట్ అవుతారు. అండ్ ఈ యొక్క ఏపీ బడ్జెట్ వల్ల ఒక కామన్ పర్సన్కి ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుందో కూడా మనం ఈ వీడియోలో డికోడ్ చేద్దాం. సో ఈ యొక్క బడ్జెట్లో ఏపీ వెల్త్ ఫండ్ అనే ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్ మోడల్ని ఏపీ గవర్నమెంట్ తీసుకొని రాబోతుంది. అసలు ఏపీ వెల్త్ ఫండ్ అంటే ఏంటి, దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, దీనివల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక గవర్నమెంట్ ఓన్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర మనీ ఉన్నదంటే మనం ఏదైనా ఒక ప్రాఫిటబుల్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తాం కదా, అక్కడ నుంచి వచ్చే రిటర్న్స్ని మనం వేరే వాటికి యూజ్ చేసుకుంటాం. అదేవిధంగా గవర్నమెంట్ ఒక ఇన్వెస్ట్మెంట్ ఫండ్ని క్రియేట్ చేసింది. ఆ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ని తీసుకెళ్లేసి ప్రాఫిటబుల్ బిజినెస్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, కొన్ని స్ట్రాటజిక్ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అలా ఇన్వెస్ట్ చేసిన దాంట్లో నుంచి వచ్చిన రిటర్న్స్ని మళ్ళీ అసెట్ క్రియేషన్ కోసం యూజ్ చేస్తుంది. ఈ యొక్క గవర్నమెంట్ ఓన్డ్ ఇన్వెస్ట్మెంట్ మోడల్ వల్ల మనం ట్యాక్సెస్ పైన, బారోయింగ్స్ పైన డిపెండ్ అయ్యే అవకాశం అనేది తగ్గిపోతుంది. సో స్టేట్ యొక్క ఎయిమ్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్కమ్ని త్రూ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా క్రియేట్ చేయడం ఈ యొక్క మెయిన్ ఉద్దేశం. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ఏపీ వెల్త్ ఫండ్ ఈజ్ జనరేట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూని జనరేట్ చేయడం, ఫ్యూచర్ జనరేషన్స్ దృష్టిలో పెట్టుకొని ఒక అసెట్ బేస్ని ఒకటి క్రియేట్ చేయడం, హై గ్రోత్ సెక్టార్స్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లీన్ ఎనర్జీ, లాజిస్టిక్స్, టెక్నాలజీ ఈ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేయడం, లాంగ్ టర్మ్ ఫిజికల్ ప్రెజర్ని రెడ్యూస్ చేయడం దీని యొక్క మెయిన్ ఉద్దేశం. ఏపీ వెల్త్ ఫండ్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇనిషియల్గా ఈ యొక్క ఏపీ వెల్త్ ఫండ్కి 100 crores అలాట్ చేశారు. తర్వాత దీంట్లో ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఓన్లీ ఏపీ వాళ్ళు మాత్రమే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరైనా సరే ఈ యొక్క ఏపీ వెల్త్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలా ఇన్వెస్ట్ చేసినప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ని ప్రాఫిటబుల్ బిజినెస్, ప్రాఫిటబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాఫిటబుల్ సెక్టర్స్లో పెడుతుంది. అక్కడ వచ్చిన రెవెన్యూని అగైన్ మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ అదర్ అసెట్ క్రియేషన్ కోసం యూజ్ చేస్తూ ఉంటుంది. ఈ యొక్క వెల్త్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ మోడల్కి కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ప్రాపర్ ప్రొఫెషనల్గా ఎవరైనా మేనేజ్ చేయకపోతే అది క్రిటికల్గా అయిపోతుంది. పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ అనేది ఖచ్చితంగా దీంట్లో ఉండకూడదు. ఇన్వెస్ట్మెంట్ రిస్క్ని ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసుకోగలగాలి. అండ్ ఈ యొక్క మొత్తం స్ట్రక్చర్ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అప్పుడే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ మోడల్ అనేది ప్రాపర్గా సక్సెస్ఫుల్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇంతకుముందు ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ అన్నీ కూడా ఏ విధంగా అంటే మనీని బారో చేస్తుంది, అంటే మనీని తీసుకుంటుంది, స్పెండ్ చేస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ పైన, మళ్ళీ తర్వాత అమౌంట్ అనేది రీపే చేస్తుంది. బట్ ఇప్పుడు వచ్చిన ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ ఏంటి అంటే ఇన్వెస్ట్ చేస్తుంది, అలా ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకి రిటర్న్స్ వస్తాయి, ఆ వచ్చిన రిటర్న్స్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తుంది. సో బడ్జెట్లో ఇంకొక కీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చి సిటీ ఎకనామిక్ రీజన్స్ని తీసుకొని వచ్చింది. ఈ సిటీ ఎకనామిక్ రీజన్స్ తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే గ్రోత్ అనేది ఒక దగ్గర మాత్రమే ఐసోలేటెడ్గా ఉండకుండా గ్రోత్ అనేది మొత్తం స్ప్రెడ్ అవ్వాలని. బేసికల్గా గవర్నమెంట్ 3 cities చూస్ చేసుకున్నది, అమరావతి, విశాఖపట్నం, తిరుపతి. సో వీటిని గ్రోత్ సెంటర్స్గా లేదా గ్రోత్ ఇంజిన్స్గా చెప్పింది. సో ఇప్పుడు ఈ గ్రోత్ ఇంజిన్స్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే మెయిన్గా ఒక సిటీ ఉంటుంది, గ్రోత్ ఇంజిన్ లాగా వర్క్ చేస్తుంది. ఆ సిటీ చుట్టూ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, ఆ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా ఎకనామికల్గా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. సో ఇండస్ట్రియల్ పరంగా, లాజిస్టిక్స్ పరంగా, సర్వీస్ పరంగా, అగ్రికల్చర్ పరంగా అన్నిటికీ కూడా
ఈ యొక్క మేజర్ సిటీ గ్రోత్ ఇంజిన్ లాగా యాక్ట్ చేస్తుంది కదా, వీటన్నిటికీ కూడా ఇది దీనివల్ల గ్రోత్ అనేది ఒకే దగ్గర ఐసోలేట్ అవ్వకుండా, లైక్ మనం చూసాం లాస్ట్ టైం హైదరాబాద్ ఒకటే మనకి ఐసోలేటెడ్గా గ్రోత్ అనేది ఉంది. దీని ద్వారా ఎప్పుడైతే మనకు బైఫర్కేషన్ అయిందో, సో మొత్తం డెవలప్మెంట్ అండ్ మొత్తం సిటీస్ అంతా కూడా హైదరాబాద్కి వెళ్ళిపోయింది, అంటే తెలంగాణకి వెళ్ళిపోయింది. మన ఏపీకి ప్రాపర్ ఇన్కమ్ సపోర్ట్ కానీ ప్రాపర్ వెల్త్ సపోర్ట్ కూడా లేకుండా పోయింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మన యొక్క విజన్ అయిన 2047 స్వర్ణాంధ్ర 2047కి అనుగుణంగా ఈ యొక్క 3 గ్రోత్ క్లస్టర్స్ని తీసుకొని వచ్చాం. అదే ఫస్ట్ వన్ ఈజ్ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్, అమరావతి ఎకనామిక్ రీజియన్, తిరుపతి ఎకనామిక్ రీజన్. ఈ విశాఖపట్నం ఎకనామిక్ రీజన్కి ఈ బడ్జెట్లో 28,000 crores రూపీస్ మనం అలాట్ చేసాం. ఈ విశాఖపట్నం ఎకనామిక్ రీజన్లో దాని చుట్టూ ఉన్న శ్రీకాకుళం కానీ, అనకాపల్లి కానీ, విజయనగరం కానీ ఇంకా చాలా డిస్ట్రిక్ట్స్లో కూడా ఈ యొక్క పోర్ట్ లెడ్ అర్బనైజేషన్ కానీ, పోర్ట్ లెడ్ ఇండస్ట్రియలైజేషన్ తీసుకురావడం, లాజిస్టిక్స్ హబ్ని క్రియేట్ చేయడం, మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ తీసుకురావడం, హై ఇంపాక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని ఇక్కడ క్రియేట్ చేయడం ఈ యొక్క విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ యొక్క మెయిన్ ఉద్దేశం. నెక్స్ట్ వన్ ఈజ్ అమరావతి ఎకనామిక్ రీజన్. ఈ అమరావతికి చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నింటిలో కూడా మెయిన్గా క్యాపిటల్ లెడ్ ఇండస్ట్రియలైజేషన్ తీసుకురావడం, ఎడ్యుకేషన్ హబ్స్ని క్రియేట్ చేయడం, సర్వీసెస్ అండ్ ఐటీ సెక్టర్ ఇంకొంచెం బూమ్ చేయడం, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంకా డెవలప్ చేయడం ఈ యొక్క అమరావతి ఎకనామిక్ రీజియన్ యొక్క మెయిన్ థీమ్. అండ్ ఇంకొకటి తిరుపతి ఎకనామిక్ రీజియన్. ఈ తిరుపతి ఎకనామిక్ రీజియన్లో రాయలసీమలో ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. సో మేజర్గా టూరిజం అండ్ పిలిగ్రిమ్ బేస్డ్ ఇండస్ట్రీని బిల్డ్ చేయటం. ఎందుకంటే మనకు తెలిసిందే తిరుపతి అంటేనే ఒక స్పిరిచువల్ సెంటర్. ఈ స్పిరిచువల్ సెంటర్ని ఇంకొంచెం టూరిస్ట్ డెస్టినేషన్గా క్రియేట్ చేయడం, దీని చుట్టూ హార్టికల్చర్ హబ్ని క్రియేట్ చేయడం, సో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయడం అరౌండ్ దిస్ తిరుపతి ఎకనామిక్ రీజన్. ఈ యొక్క సిటీ ఎకనామిక్ రీజన్స్ యొక్క మెయిన్ బెనిఫిట్స్ వచ్చి రీజనల్ గ్రోత్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది, హై ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటుంది, జాబ్ క్రియేషన్ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది, అర్బన్ రూరల్ లింకేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మైగ్రేషన్ ఇంబ్యాలెన్స్ అనేది కూడా రెడ్యూస్ అవుతుంది. అంటే ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఒక డిస్ట్రిక్ట్ వెళ్ళే ఒక మైగ్రేషన్ అనేది కూడా తగ్గిపోతుంది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ సిటీ ఎకనామిక్ రీజన్స్ యొక్క మెయిన్ ఎయిమ్ వచ్చి టు కన్వర్ట్ విశాఖపట్నం, అమరావతి, తిరుపతి as పవర్ఫుల్ గ్రోత్ ఇంజిన్స్ లా క్రియేట్ చేయడం దీని యొక్క మెయిన్ ఉద్దేశం. ఎడ్యుకేషన్ సెక్టర్లో ఏ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు, దీనికి ఎంత అలాట్ చేశారు అనేది చూద్దాం. అండ్ వి ఆల్ నో ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ యూ కెన్ యూస్ టు చేంజ్ ద వరల్డ్. మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో ఈ ఎడ్యుకేషన్ సెక్టర్కి అరౌండ్ 32,000 crores ని అలాట్ చేశారు. దిస్ ఇస్ ద హైయెస్ట్ బడ్జెట్ అలొకేటెడ్. ఎడ్యుకేషన్ అంటే కేవలం కరికులమో లేకుంటే కేవలం బుక్స్ ఎగ్జామినేషన్ కాదు. ఎడ్యుకేషన్ అంటే మన యొక్క గ్రోత్ కి హెల్ప్ అయ్యేలాగా ఉండాలి. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సెక్టర్ కి సంబంధించి చాలా ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ తల్లికి వందనం, మన బడి మన భవిష్యత్తు, డొక్క సీతమ్మ మిడ్ డే మీల్ స్కీమ్, కరికులంలో రిఫార్మ్స్ తీసుకురావడం, డిజిటల్ లెర్నింగ్, టీచర్కి ట్రైనింగ్స్ ఇవ్వడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంకా బెటర్ చేయడం, గవర్నమెంట్ లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే ప్రోగ్రామ్ కింద కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ రిఫార్మ్ తీసుకొని వచ్చింది. తల్లికి వందనం స్కీమ్ కింద పర్ చైల్డ్ కి 15,000 రూపీస్ ఇస్తారు. టీచర్ రిక్రూట్మెంట్ లో కూడా మెగా డిఎస్సి 2025 అనే పేరుతో 16,347 నోటిఫైడ్ జాబ్స్ లో సక్సెస్ఫుల్ గా 15,941 జాబ్స్ ని ఫుల్ఫిల్ చేసింది. సో ఓవరాల్ గా ఈ ఎడ్యుకేషన్ సెక్టర్ కి గవర్నమెంట్ 32,308 crores స్కూల్ ఎడ్యుకేషన్ కి ప్రపోజ్ చేసింది. ఇందులోనే 1,500 crores వచ్చి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి, స్కూల్ యొక్క అవుటర్ ప్రెమిసెస్ ని బిల్డ్ చేయడానికి యూజ్ చేయబోతున్నారు. అండ్ 2,567 crores ని హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి, 1,232 crores ని స్కిల్ డెవలప్మెంట్ కి యూజ్ చేయబోతున్నారు. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కి 22,942 crores ని మనం అలాట్ చేసాం. సో బేసికల్ గా ఏంటంటే రూరల్ ఏరియాస్ లో రోడ్ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికి, అదేవిధంగా వాటర్ స్కార్సిటీని రెడ్యూస్ చేయడానికి, ట్యాప్ వాటర్ని ఇంక్రీజ్ చేయడానికి, అండ్ ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఏవైతే ఉంటాయో ఆ వర్క్స్ అన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయడానికి ఇంత మనీ అనేది అలొకేట్ చేసాం. ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీకి 714 crores ని మనం అలాట్ చేసాం. సో ఈ యొక్క ఎన్వైర్న్మెంట్కి సంబంధించి 2030 కల్లా 37% గ్రీన్ కవర్ని హరిత ఆంధ్రప్రదేశ్ కింద మనం టార్గెట్ పెట్టుకున్నాం. అండ్ 2047 కల్లా రీచ్ అయ్యేటప్పటికి 50% ఆంధ్రప్రదేశ్ అనేది గ్రీన్ కవర్ ఉండాలి అన్నది మన యొక్క టార్గెట్. అండ్ దీంతో పాటు రెడ్ శాండర్ స్మగ్లింగ్ ని ఆపడం, ఇల్లీగల్ మైనింగ్ ని ఆపడం, ఫారెస్ట్ ఎంక్రోచ్మెంట్స్ ని తగ్గించడం, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ని హౌసింగ్ సైట్స్ కోసం కన్వర్ట్ చేయడం, వీటన్నిటిని కూడా స్టాప్ చేయడం ఈ యొక్క బడ్జెట్ లో మనం కొన్ని టార్గెట్స్ ని ఫిక్స్ చేసుకున్నాం. ఇంకొక ఇంపార్టెంట్ స్కీమ్ విత్ రెస్పెక్ట్ టు అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీకి సంబంధించి ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్. ఈ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్కి గవర్నమెంట్ 500 crores ని అలాట్ చేసింది. అసలు ఈ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ అంటే ఏంటి, దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ఈజ్ ఎ గవర్నమెంట్ మెకానిజం క్రియేటెడ్ టు కంట్రోల్ ఎక్స్ట్రీమ్ ప్రైస్ ఫ్లక్చువేషన్స్ ఇన్ ఎసెన్షియల్ కమోడిటీస్. బేసికల్గా చెప్పాలంటే ఇది ఒక మార్కెట్ ఇంటర్వెన్షన్ టూల్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ టమాటోస్ కానీ, ఆనియన్స్ కానీ, పొటాటోస్, మ్యాంగోస్, వీటి యొక్క అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అనేది హైలీ వాలటైల్గా ఉంటుంది. ఒకవేళ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉందంటే ప్రైస్ అనేది క్రాష్ అయిపోతుంది,
ఫార్మర్స్ సఫర్ అవుతారు. ఒకవేళ ప్రొడక్షన్ అనేది తక్కువ ఉన్నదంటే ప్రైజెస్ అనేది ఎక్కువైపోతుంది, కన్స్యూమర్ సఫర్ అవుతారు. సో ఈ యొక్క వాలటాలిటీని తగ్గించడానికి ఈ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ అనేది ఒక షాక్ అబ్జర్వర్ లాగా ఉంటుంది. ఈ యొక్క మెకానిజం ఎలా వర్క్ అవుతుందంటే, ఒకవేళ మార్కెట్లో ప్రొడక్షన్ యొక్క సప్లై అనేది ఎక్కువ ఉన్నదంటే గవర్నమెంట్ కొంటుంది, దీని ద్వారా ప్రైస్ స్టెబిలైజ్ అవుతుంది. ఒకవేళ సప్లై అనేది తక్కువ ఉండి అంటే డిమాండ్ ఎక్కువ ఉన్నదంటే గవర్నమెంట్ తన దగ్గర స్టోర్ చేసి పెట్టుకునే దాన్ని కాస్త అమ్మేస్తుంది. సో సెల్ చేసిందంటే ప్రైస్ అనేది స్టెబిలైజ్ అవుతుంది. దీని ద్వారా కన్స్యూమర్స్ బెనిఫిట్ అవుతారు, ఫార్మర్స్ బెనిఫిట్ అవుతుంది, మార్కెట్ యొక్క వాలటాలిటీ అనేది తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది. సో ఓవరాల్గా అన్నిటికీ కూడా ఈ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ అనేది మార్కెట్ యొక్క స్టెబిలిటీని మెయింటైన్ చేయడానికి ఒక షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తుంది. దీనికోసం గవర్నమెంట్ అర్బన్ డెవలప్మెంట్కి వచ్చేటప్పటికి ప్రజెంట్ ఆపరేషన్లో ఉన్న 204 అన్నా క్యాంటీన్ని కాస్త 275కి ఇంక్రీజ్ చేయబోతున్నాం. డిపార్ట్మెంట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కి 14,000 crores మనం ఖర్చు పెట్టబోతున్నాం. సపరేట్గా అమరావతి క్యాపిటల్కి 6,000 crores అలాట్ చేయబోతున్నాం. అండ్ దాంతో అమరావతి క్యాపిటల్ రీజన్స్లో చేయబోతున్న 97 వర్క్స్ గాను 57,000 crores మనం స్పెండ్ చేయబోతున్నాం. స్టేట్ గవర్నమెంట్లో ప్రాపర్గా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవ్వాలన్నా, సోషల్ ఆర్డర్ మెయింటైన్ అవ్వాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ యొక్క రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫెస్టివల్స్లో అయితేనేమి, డిజాస్టర్స్ అయితేనేమి, ఎమర్జెన్సీస్ అయితేనేమి, పబ్లిక్ ఈవెంట్స్లో అయితేనేమి పోలీసుల యొక్క కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చింది. బికాస్ దే ఆర్ ద ఫస్ట్ రెస్పాండర్స్. సో వీళ్ళ కోసం 3,000 న్యూ వెహికల్స్ని గవర్నమెంట్ అలాట్ చేయబోతుంది. అండ్ ప్రజెంట్ చూసుకున్నట్లయితే డిజిటల్ అరెస్ట్ కానీ, ఆన్లైన్ ఫ్రాడ్స్ కానీ, ఆన్లైన్ స్కామ్స్ అనేది ఎక్కువైపోతుంది. దీనికి సంబంధించి ఒక డెడికేటెడ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ని ప్రతి డిస్టిక్లో పెట్టబోతున్నారు. అండ్ 94 acresలో ఒక కొత్త పోలీస్ అకాడమీని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. దీనికి 14 crores అలాట్ చేశారు. ప్రస్తుతం పోలీస్ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళకి 4,500 rupees స్టైఫండ్గా ఇస్తున్నారు. ఆ స్టైఫండ్ని కాస్త 12,000 రూపీస్కి పెంచారు. ఉమెన్ సేఫ్టీ కోసం శక్తి యాప్ని తీసుకొచ్చారు. అండ్ ఈ యాప్లో ఒక మెయిన్ ఫీచర్ ఏంటంటే వితిన్ 7 minutesలోనే రెస్పాన్స్ అనేది ఉంటుంది. అండ్ ఎవరైతే హెరాస్ చేస్తారో వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ అనేది తీసుకుంటామని కూడా గవర్నమెంట్ చెప్తుంది. జ్యుడిషియరీ విషయానికి వచ్చేటప్పటికి 349 crores 100 న్యూ కోర్ట్స్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఓవరాల్గా హోమ్ డిపార్ట్మెంట్కి 9,165 crores అదేవిధంగా ప్రొబేషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి 500 crores అలాట్ చేశారు. గవర్నమెంట్ రీసెంట్గా ఇంద్రధనుష్ అనే ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. సో ఇది పర్సనాలిటీ విత్ డిజబిలిటీస్ వాళ్ళకి వర్తిస్తుంది. పర్సన్స్ విత్ డిజబిలిటీ వాళ్ళ కోసం సపరేట్గా ఒక స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ని, సపరేట్ డిగ్రీ కాలేజ్ని, దివ్యాంగన్స్కి, అదేవిధంగా హియరింగ్ ఇంపైరిటీ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఇస్ ఆల్సో ఇంట్రడ్యూసింగ్ ఫ్రీ బస్ ట్రావెల్ టు డిజేబుల్డ్ మేల్ పర్సన్స్ ఆల్సో. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే వెల్ఫేర్ స్కీమ్కి సంబంధించి 20,644 crores ఎస్సీ కాంపోనెంట్కి, 9,190 crores ఫర్ ఎస్టీ కాంపోనెంట్, 50,000 crores ఫర్ బీసీ కాంపోనెంట్, 6,090 crores ఫర్ మైనారిటీ కమ్యూనిటీస్, 4,582 crores ఫర్ ఉమెన్, చిల్డ్రన్, సీనియర్ సిటిజన్స్, డిఫరెంట్లీ ఏబుల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కోసం ఖర్చు పెట్టబోతుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈస్ ద ఫస్ట్ ఇన్ ద వరల్డ్ టు ఇంట్రడ్యూస్ వాట్సాప్ బేస్డ్ గవర్నెన్స్. వాట్సాప్ బేస్డ్ గవర్నెన్స్ పేరు మన మిత్రాన్ని తీసుకొచ్చారు. ఇట్ ఇంటిగ్రేట్స్ 36 స్టేట్ డిపార్ట్మెంట్స్ ఇంటూ వన్ సింగిల్ విండో. మీరు జస్ట్ వాట్సాప్లో ఒక హాయ్ అని పెట్టారంటే 9552300009కి 738 సర్వీసెస్ అన్నది ఒక మెన్యూ మీకు వచ్చేస్తుంది. మీరు వాట్సాప్ నుంచే బర్త్ సర్టిఫికేట్ అయినా సరే, డెత్ సర్టిఫికేట్ అయినా సరే, క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా సరే, ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా సరే రిక్వెస్ట్ చేసుకునే అవకాశం కల్పించింది.